హైదరాబాద్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసం బయటపడింది. చిల్కానగర్ కుమ్మరికుంటలో ఇద్దరు దంపతులు చిట్టీల రూపంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. 10 ఏళ్లుగా కుమ్మరికుంటలో అద్దె ఇంట్లో సురేష్, శాంతి దంపతులు నివాసమున్నారు. చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకొని అధిక వడ్డీల ఆశ చూపి చిట్టీల పేరుతో స్థానికుల నుంచి 3 కోట్లకు పైగా వసూలు చేశారు. అద్దె ఇంటికి తాళం పెట్టి దంపతులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించి బాధితులు ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసం బయటపడింది. చిల్కానగర్ కుమ్మరికుంటలో ఇద్దరు దంపతులు చిట్టీల రూపంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. 10 ఏళ్లుగా కుమ్మరికుంటలో అద్దె ఇంట్లో సురేష్, శాంతి దంపతులు నివాసమున్నారు. చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకొని అధిక వడ్డీల ఆశ చూపి చిట్టీల పేరుతో స్థానికుల నుంచి 3 కోట్లకు పైగా వసూలు చేశారు. అద్దె ఇంటికి తాళం పెట్టి దంపతులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించి బాధితులు ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసం బయటపడింది. చిల్కానగర్ కుమ్మరికుంటలో ఇద్దరు దంపతులు చిట్టీల రూపంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. 10 ఏళ్లుగా కుమ్మరికుంటలో అద్దె ఇంట్లో సురేష్, శాంతి దంపతులు నివాసమున్నారు. చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకొని అధిక వడ్డీల ఆశ చూపి చిట్టీల పేరుతో స్థానికుల నుంచి 3 కోట్లకు పైగా వసూలు చేశారు. అద్దె ఇంటికి తాళం పెట్టి దంపతులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించి బాధితులు ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చిట్టీల పేరుతో భార్యాభర్తలు సురేష్, శాంతి అనే ఇద్దరు భార్యాభర్తలు అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తుల ద్వారా చిట్టీల వ్యాపారంతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. దాదాపు 10 సంవత్సరాల ఇదంతా చిల్కనగర్ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే చాలా నమ్మకంతో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న స్థానికులు కూడా ఈ చిట్టి డబ్బులు కట్టారు. దాదాపు 3 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ జంట అక్కడి నుంచి కనిపించకపోయారు. దాంతో ఆందోళన చెందిన ఇదంతా కూడా ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుండటంతో మోసపోయామని గ్రహించినటువంటి బాధితులంతా కూడా ఉప్పల్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఈ కేసు కూడా ఫిర్యాదు కూడా అక్టోబర్ 22వ తేదీనే గత అక్టోబర్ 22వ తేదీనే ఈ యొక్క ఫిర్యాదు గురించి పరిశీలన చేశారు. అయితే అప్పటి నుండి కూడా కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినప్పటికీ కూడా వారి ఆచరణ లభించలేదని చెప్పి తెలుస్తుంది. ఇంకా సురేష్, శాంతి దంపతులు పరాల్లో ఉన్నారు. వారిని అంటే స్వాతంత్రంగా పట్టుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ కూడా బాధితులు కోరుకుంటున్నారు. రమణ, చెప్పండి, అంటే వీళ్ళు చిల్కానగర్ కుమ్మరికుంటలో అద్దెకి ఉంటున్నారని చెప్తున్నారు కదా, అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ముందు ఎక్కడుండే వాళ్ళు? వీళ్ళు 10 సంవత్సరాలుగా ఈ చిల్కానగర్ కుమ్మరికుంట పరిసర ప్రాంతంలో నివాసం ఉంటామని చెప్తున్నారు. అక్కడ అద్దెకు ఉంటూ ఉన్న వాటితో పరిచయం అంటే చాలా కలుపుగోలుగా ఉండేవారు కాబట్టి ముందు చిట్టీలు కూడా కరెక్ట్ గా సకాలంలో చెల్లించడంతో అందరూ కూడా నమ్మకంతో పెద్ద మొత్తంలో అంటే పెద్ద చిట్టీలను కూడా మరి మెయింటైన్ చేస్తున్నా అందరూ స్థానికులు కూడా చిట్టి డబ్బులు కట్టారు. అట్లా 3 కోట్ల వరకు వారు వసూలు చేసిన తర్వాత కనిపించుకోకపోవడంతో పాటు పోలీసులు సర్వ్ చేశారు. దీంతో అనుమానం కలిగిన ఎవరైతే చిట్టి కట్టిన ఖాతాదారులు ఉంటారో వారంతా ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్టోబర్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇంకా భార్యాభర్తలకు సంబంధించిన
ఆచూకీ లభించకపోవడంతో మాత్రం ఇదంతా కూడా బాధితులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. పోలీసులను ఇప్పటికి ఎన్నిసార్లు కలిసినా కూడా ఇంకా ఈ కేసులో ఎలాంటి అంటే ముందడుగు లేదు, కేసు పురోగతి లేదనేటువంటి ఆందోళన అయితే స్థానికంగా వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా పోలీసులు ఆ బాధ్యతను పట్టుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరుతున్నారు. గీత. రైట్, థ్యాంక్ యూ రమణ.